నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఏలూరు కాలువగట్టు సుందరీకరణ పనులు ఎమ్మెల్యేతో పాటు వెళ్లి పరిశీలన చేసిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. వేడుకగా నిర్వహించిన ఏపీ నీట్ 6వ స్నాతకోత్సవం. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులు బంద్. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తమ్మిశెట్టి రంగసురేష్ అధ్యక్షులుగా, ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ ముఖ్య అతిథిగా జరిగిన ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవం. నిడమర్రులో భర్తను హతమార్చిన భార్య. తణుకు వైపు జువలపాలెం నుండి ప్రత్తిపాడు వై జంక్షన్ వరకు ఏలూరు కాలువగట్టు సుందరీకరణ పనులు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దాతల సహకారంతో 10 ప్రొక్లైన్లను రప్పించి తొలుతగా కాలువగట్టుపై తుప్పలను తొలగిస్తున్నారు. ఆ భూమిని చదును చేసి వాకింగ్ ట్రాక్ను నిర్మించాలనే యోచనలో ఎమ్మెల్యే ఉన్నారు. కాలువగట్టును వాకింగ్ ట్రాక్గా ఏర్పాటు చేసి స్ఫూర్తి కలిగించిన జాతీయ నాయకుల విగ్రహాలను మలి దశలో ఏర్పాటు చేయనున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, కూటమి నాయకులు శనివారం ప్రొక్లైన్లతో క్లీనింగ్ పనులను పరిశీలించారు. దాతలు ప్రొక్లైనర్లు ఏర్పాటు చేయగా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ మురళీకృష్ణ పర్యవేక్షణలో క్లీనింగ్, తుప్పలు తొలగింపు పనులు చేస్తున్నారు. భవిష్యత్తులో తాడేపల్లిగూడెం పట్టణానికి ప్రవేశించే ప్రయాణికులకు ఆహ్లాదం కలిగించే విధంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పాలూరి వెంకటేశ్వరరావు, గంటా సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ట్యాంక్ బండ్ని మనం ఎప్పుడో చేయాలనుకుని గత ప్రభుత్వంలో 2014 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ ఉండగా అప్పుడు ఇదంతా క్లీన్ అండ్ క్లీన్గా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకుంటే కానీ ఎక్కడ పనిచేసిన దాఖలా లేదు. అందుకనే దీనికి ఏ బడ్జెట్ పెట్టకుండా ఉచితంగా ఉన్న స్నేహితులందరినీ మిషన్లు అడిగి ఒకే రోజు 10 మిషన్లతో మొత్తం జోలుపాలెం దాకా క్లీన్ చేసే బాధ్యతని మనం తీసుకున్నాం. పురపాలక సంఘం కమిషనర్ గారికి అప్పచెప్పాం. ఈ విషయాన్ని వారికి చెప్పి మీ మ్యాన్ పవర్తో ఒక లెవెల్గా దీన్ని చేయించండి, మళ్ళీ పని లేకుండా దీనంతా గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్, అదే కాకుండా ఇప్పుడే శాత తీర్చుకునే విధంగా ఈ బెంచీలు కూడా వేసే విధానం పెట్టి విగ్రహాలకి కొంత ప్లేస్ వదిలి విగ్రహాలు కూడా మన తాడిగుండలో పుట్టిన పెద్దలందరూ, అదే కాకుండా దేశం కోసం ప్రాణాలు విడిచిన నేతలకి కూడా విగ్రహాలు పెట్టి ఏర్పాటు కూడా చేద్దాం. దానికి స్పాన్సర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆసక్తి గారు కమిషనర్ గారిని సంప్రదించండి. లేని పక్షంలో ఏదో రకంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ కూడా డబ్బుతో అయ్యి కాదు. డబ్బు లేకుండానే మనం ఇవాళ బూతులు పోటీస్తూ ఉన్నాం. డబ్బు లేకుండానే ఇదంతా క్లీన్ అండ్ క్లీన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరూ సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మనం ఇంకా బాగా చేసుకునే శక్తిని మీరు ఇవ్వండి. ఉత్సాహంగా మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసుకుని కోరుతూ ఉన్నాం. మీ అందరూ సహకారాన్ని ఆశిస్తూ ఉన్నాం. మీరందరూ సహకరించవలసింది కోరుకుంటూ ఇది రేపు సోమవారం కల్లా ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అండ్ గార్డెనింగ్ చేసి ఏర్పాటు చేస్తాం. ఎవరైనా ఫుడ్ బ్యాట్స్ కూడా అడిగాం, వాళ్ళు ఎదురుకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. 1/2 కిలోమీటర్ అంతా ఆలోచిస్తాం. అదేవిధంగా మొత్తం ఇక్కడి నుంచి మనం పత్తిపాడు వెళ్ళే వరకు కూడా ఒక శుభ్రమైన వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఈ పురపాలక సంఘం అటు పంచాయతీని కలిపి ఇది డెవలప్ చేసే బాధ్యత మనకుంది. దాంట్లో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం. ఎవరైనా మేము పలానా ఏరియాలో మేము డెవలప్ చేస్తామంటే వచ్చి కమిషనర్ గారు కలవలసింది కోరుతాం. జువలపాలెం కాలువగట్టు దగ్గర గ్రీనరీ చేయడానికి మున్సిపాలిటీ నుంచే కాకుండా ఇక్కడ దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు విరాళాలు ఇస్తే మరి ఇది గ్రీనరీ చేయడానికి వాళ్ళకి మరి వాళ్ళ పేర్లు పెట్టడానికి కానీ అన్ని రకాల కూడా అవకాశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దాతలు
ఖచ్చితంగా ఈ గ్రీనరీకి సహకరించవలసిందిగా మరి జోలపాలెం పాలూరు వెంకటేశ్వరరావు గారిని ఈ బాధ్యత తీసుకుని మరి జోలపాలెంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర మరి తీసుకుంటే ఈ గ్రీనరీ చేస్తే చాలా చక్కగా ఉంటుంది. మరి తాడేపల్లిగూడెం పట్టణంలో మరి మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఈ 2 మాసాల్లోనే అనేక రోడ్లు కానీ ఇప్పుడు సిల్ట్ తీస్తున్నారు. చెప్పాలంటే సిల్ట్ పూర్తిగా వేసవకాలం తీయాలి. ఇప్పుడు ఎప్పటికప్పుడు తీసే పరిస్థితి మనకు వచ్చి దాపరించిందంటే డ్రైన్లు వర్షం కురిస్తే డ్రైన్లు పారే పరిస్థితి లేదు. రోడ్ల మీద వాటర్ ఎక్కేస్తుందంటే మెయిన్ కారణం ఏంటంటే వేసవిలో సిల్ట్ తీయకపోవడం కారణం. ఇలాగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు అన్నీ కూడా గతంలో చేశారు. కానీ ఇప్పుడు ఆ రకమైన పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఏదైనా సరే మీ అందరికీ కూడా మేము జవాబుదారీగా ఉంటాం. ఖచ్చితంగా మీరు చెప్పిన ఏ పని అయినా సరే అది కరెక్ట్ అయిన పని ఉంటే మరి మీకు ఎక్కడా కూడా పని ఆగే పరిస్థితి ఉండదు. డబ్బుల కోసం చూసే వ్యవహారాలే ఉండవు. ఎందుకంటే అవినీతి తాండవించేసింది గతంలో. ఆ పరిస్థితులు ఏం లేవు. మరి ఎక్కడ కావాలంటే ఎవరు బిల్డింగ్ ప్లాన్లు కావాలంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ నాన్ లేఅవుట్లు చేయకండి, లేఅవుట్లతోటి వ్యవహారం నడిపిస్తే మరి పట్టణం కూడా బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తూ తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి ఒక నూతన వరవడికి నాంది పలికారు గౌరవ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. 3 రోజుల కిందట మాకు ఆదేశాలు ఇచ్చారు. ట్యాంక్ బండి మొత్తం స్పాన్సరింగ్ ద్వారా నేను క్లీన్ చేయిస్తాను, మిషన్లు పెడతాం, మీ మ్యాన్ పవర్ మీ ఇంజనీర్లు అంతా ఇక్కడ ఉండి మున్సిపాలిటీ మిషన్లు ఏమైనా ఉంటే ఉంచి మొత్తం ఈ కెనాల్ గట్ట అంటే ట్యాంక్ బండి అంతా తణుకు బస్ స్టాండ్ నుంచి జోలపాలెం వరకు మొత్తం క్లీన్ చేసి పెట్టాలని చెప్పి దీని ఒక ప్రణాళిక ప్రకారం విగ్రహాలు పెట్టి ఇది ఒక పార్కింగ్గా డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఒక 2 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ వస్తుందండి. మనకి భీమవరం బైపాస్ రోడ్ నుంచి జోలపాలెం వరకు 2 కిలోమీటర్లు ఉంది. 2 కిలోమీటర్లు ఏకదాటిగా వాకింగ్ ట్రాక్ వస్తుంది, చక్కగా ఉంటుంది. దాంతోపాటు విగ్రహాలు ప్లస్ ప్లాంటేషన్ చేస్తాం, గ్రీనరీ డెవలప్ చేస్తాం. రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా సార్ చేయిస్తున్నారు. చాలా క్రిటికల్ పొజిషన్లో కూడా ఎలాగ డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన చేసి మాకు ఈ విధంగా చేయండి అని సూచనలు ఇస్తున్నారు. సార్ సూచనల మేరకు 2 నెలల వ్యవధిలోనే మాకు చాలా డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సార్. మీ తరగ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చైర్మన్గా ఉండి మాకు సలహాలు సూచనలు ఇన్స్ట్రక్షన్లు ఇస్తున్నారు కాబట్టి మీ మార్గంలో మేము ట్రైనర్స్ సార్ మా స్టాఫ్ అంతా మీకు అండగా ఉంటాం సార్. ఇది అయిన తర్వాత ప్లాంటేషన్ కోసం 16 లక్షలు ఫైల్ అవుతుంది సార్. వాళ్ళని ఉపయోగించి గ్రీన్ ఆంధ్ర కార్పొరేషన్లో సార్ ఏపీ గ్రీన్ ఆంధ్ర కార్పొరేషన్ వాళ్ళని ఎవరిని పిలిచి డిజైన్ చేస్తాం సార్. బండిని డిజైన్ చేసేసి ఎలా ప్లాంటేషన్ చేస్తే బాగుంటుందని ఆ పద్ధతిలో చేస్తాం సార్. తాడేపల్లిగూడెం నుంచి జోలపాలెం వరకు లిమిట్లో కాలగట్టు ఓ సుందరమైన వాతావరణంలో చేయాలని వాకింగ్ ట్రాక్ కానీ అలాగే విగ్రహాలు కానీ చేతాకి చేసినందుకు మా గ్రామ ప్రజల తరఫున, మా వార్డు తరఫున, అలా సౌత్రిపేట ప్రజల తరఫున ముందు ఎమ్మెల్యేకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏ నాయకులు కూడా ఈ సిట్లు గట్రా బలిచిపోయి ఉంటే ఏ నాయకులు కూడా పట్టించుకోలేదు. ఓన్లీ మొక్కలు అలా కొట్టి 9 లక్షలు 15 లక్షలు బిల్లు పెట్టి తీసుకున్న రోజులు ఉన్నాయి. అలా కాకుండా మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు అలా ఇదంతా కూడా ఒక గ్రాండరీగా చేసి ఒక విగ్రహాలు పెట్టి ఎవరైనా డోనర్లు ఉంటే ఒక కిలోమీటర్ 1/2 కిలోమీటర్ వాళ్ళకి పార్కింగ్ కూడా ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్ చేత కూడా చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పేది ఒకటే, అభివృద్ధి చేసే వ్యక్తిని ఎవరిని మర్చిపోకూడదు. అభివృద్ధి కూడా ఎలాగా అవినీతి లేని అభివృద్ధి. దేశం గర్వించేలా వినూత్న పరిశోధనలు ఆవిష్కరణలు చేపట్టాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ డాక్టర్ రవిశర్మ విద్యార్థులకు సూచించారు. ఏపీ నిట్ 6వ స్నాతకోత్సవం నిట్ ఆవరణలోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి రవిశర్మ మాట్లాడుతూ డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నైతికత, జ్ఞానం, స్నేహం, శాశ్వతమైన జ్ఞాపకాలకు పునాది ఈ విద్యాలయమన్నారు.
ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఆయువు పట్టు యువతరమే అన్నారు. యువత తమలోని అపార శక్తులను వెలికితీసి కాలానికి తగిన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. విద్యార్థులు విభిన్న ఆలోచనలు చేస్తూ నూతన ప్రాజెక్టులు చేపడితే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఏపీనిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేసేటప్పుడే విద్యార్థులు దేశం పురోగతి సాధిస్తారన్నారు. ప్రయోగశాల, పరిశోధన, పరికరాల సేకరణ, మౌలిక సదుపాయాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం 754 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నదని చెప్పారు. ఇవి కాకుండా గత ఏడాది 5 కోట్లతో 18 ప్రయోగాలను ప్రారంభించినట్లు తెలిపారు. 2020-24 విద్యా సంవత్సరంలో బీటెక్ 4 ఏళ్లు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న 527 మంది విద్యార్థులకు, ఎంటెక్ కోర్సు పూర్తి చేసుకున్న 17 మందికి పట్టాలను అందజేశారు. పీహెచ్డీ చేసిన 25 మందికి డాక్టరేట్ పట్టాలను అందజేశారు. మెరిట్ విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు. స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని నిట్ భవనాలు విద్యుత్ దీపాల శోభతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డాక్టర్ టి కురుమయ్య, డాక్టర్ వీరేష్ కుమార్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ కార్తీక్ శేషాద్రి, అసోసియేట్ డీన్ ఎన్ సందీప్, సెనెట్ సభ్యులు, విభాగాధిపతులు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. Special privilege for me to be here with you on this day, because to address you on such an important day itself is the biggest honor. And I must thank all of you, and I must thank Professor Murthy and others for inviting me here. So, I have already congratulated you for your accomplishment that you are going to become a graduate. And I believe in this institution, you have learned not only what is written in the books, but you have learned that how to lead your life successfully outside this institution. As you celebrate today, please take a moment to acknowledge the immense contribution of your parents, faculty member, and friends to your success. Their support has been invaluable, and that will continue to influence your journey in your life. When I am looking at you, I am remembering my days at Roorkee. It was 40 years ago, and since then, a lot has changed. The hostel and campuses, that was not only the place for the study and sleeping, but it was the place which laid the strong foundation of ethics, knowledge, friendship, and lasting memories. It is 40 years, but I still remember as if it was yesterday. Because I know that on this day, it's a memorable day, and we are always filled much more excitement and little bit of nervousness. Nervousness not because of the fact that you would not be seeing this place as often as you used to see. Nervousness is not from the point that you do not know what to do it, but actually you do not know what is in store for you. At the time of my graduation, and at the time of graduation of most of people here, at that point of time, it was an era when we had to choose. I'm very happy that we are celebrating the 6th convocation in a wonderful manner with all of you being present in front of all of us. Dear young graduates, as officiating director of this institute, I wish to present a brief report on the significant achievements that the institute has reached and made in the last 1 year particularly. I would like to share first of all a brief statistics that this year we are graduating 527 BTech students, 15 MTech students, and 25 PhD students, which is a good number for an young institution which has just had only 5 convocations so far. I'm delighted to share that our institute expansion under the HEFAW model is approved recently, that we are going to have about 750 crores going to be spent in the next 5 years for the expansion of the campus in various ways, whether it is hostels, academic blocks, and so on and so forth, sports,
improvements in the sports activities and so on. I'm very happy that this has been approved and it will be implemented from this year onwards. And also I'm very happy that a lot of changes that are being brought out in academics, for your information, friends. We have, from this year onwards, 2024, first of all, we have reduced the number of academic credits from 160 to 150. The coming batch of first year onwards, they will be going through about 150 credits. And we have made a lot of, I would say, flexibility in the academic curriculum to an extent that the student does not go through more than 60% of the total credits from their own branch. Remaining 40% comes from outside the branch so that they develop as a kind of a balanced personality with a lot of knowledge which possibly at some point of time they will use. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు శనివారం నిరసన తెలిపారు. అత్యవసర వైద్య సేవలు మినహా తాడేపల్లిగూడెం ప్రైవేట్ ఆసుపత్రిలో మిగిలినవి నిలిపివేశారు. హాస్పిటల్స్ మూసివేశారు. అత్యాచారంలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వైద్యులు ర్యాలీ చేశారు. ఎక్కడో ఒక స్టూడెంట్కి కూడా ఎక్కడ సేఫ్టీ లేదు. ఇప్పుడు ఏదో రోడ్ మీద అని కాదు, వర్క్ ప్లేస్లోనే జరిగింది ఇది అంత క్రూయల్గా. అండ్ ఎవరైనా ఇన్నోసెంట్ తీసుకొచ్చి పనిష్మెంట్ చేయటం కాదు. హూ ఆర్ ద రియల్ కల్ప్రిట్స్, దే మస్ట్ బీ పనిష్డ్ అండ్ వీ నీడ్ జస్టిస్ అండ్ వీ నీడ్ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ టు హ్యావ్ ట్రూ జస్టిస్. జర్నలిస్టుల భద్రత కోసం రాష్ట్రంలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెంలో ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ అధ్యక్షతన ఎంపీడీఓ సమావేశం మందిరంలో ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. సంఘ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్ మాట్లాడుతూ 67 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. సభ్యుల సంక్షేమం కోసం కట్టుబడిందని, ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న కృషి త్వరలో ఫలిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐజేయు జాతీయ కార్యదర్శి సోమసుందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం సీఎంను కలిసి మన సమస్యలపై వివరంగా చర్చిస్తుందన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి మోషేబాబు, ఎలక్ట్రానిక్ మీడియం జిల్లా ఉపాధ్యక్షులు గారపాటి ప్రసాద్, పుండరీకాక్షుడు తదితరులు పాల్గొన్నారు. అస్వస్థకు గురై ఇటీవల చికిత్స పొందిన ఊసా దుర్గారావు, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, గొలిమే బుజ్జిబాబు, గారపాటి ప్రసాద్, కృష్ణారావులకు ప్రెస్ క్లబ్ తరపున ఆర్థిక సత్కారం చేశారు. న్యాయశాస్త్ర పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మిశెట్టి రంగసురేష్, జర్నలిజం డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులైన కొత్తపల్లి గోపీచంద్, మేకా ఆదినారాయణను ఐజేయు కార్యదర్శి సోమసుందర్ సత్కరించారు. వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరపడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకి జర్నలిస్టులకు ఉన్న సమస్యలు మనలో మనం మాట్లాడుకోవడం. రెండు, పౌర సమాజం అంటే రకరకాల విభాగాలు వస్తాయి. శాస్త్ర వ్యవస్థ ఉంటుంది, కార్యనిర్వాహక వ్యవస్థ ఉంటుంది, సమాజంలో ఉండే గొప్ప గొప్ప సంస్థలు ఉంటాయి, సమాజం కోసం ఆలోచించే మేధావులు ఉంటారు. వాళ్ళందరూ ఎదుర్కొంటే ఇటువంటి సంఘర్షణ జరిగితే కొన్ని సమస్యలకు పరిష్కారాలు, సమాజం మనకు సపోర్ట్ లేకపోతే మనం సమస్యలు పరిష్కరించుకుంటామనే ఇది లేదు. సమాజం నుంచి మనకు సపోర్ట్ రావాలి, రాజకీయ వ్యవస్థ నుంచి రావాలి, లేకపోతే అధికార వ్యవస్థ నుంచి రావాలి. అందరూ ఇస్తారని కాదు. ఇప్పుడు ఇంతకుముందు కొండరి అన్నట్టు కొంతమంది సహకరించకపోయినా సహకరించే వాళ్ళు ఉంటారని ఉంటుంది కదా. ఇప్పుడు ఏపీడబ్ల్యూజే వార్షికోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే, మన సమస్యలు పౌర సమాజం దృష్టికి తీసుకెళ్ళడం కోసం, వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ గ్యాదర్ చేసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఫస్ట్ థింగ్ అది.
రెండోది, ఇక్కడ చాలా మాటలు వచ్చినాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్ని వివరంగా మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. ఆంతరంగిక సమస్యలు మాట్లాడుకోవడానికి నా ఉద్దేశం వీలైనప్పుడు ప్రెసిడెంట్ గారు నా సూచన ఏంటంటే ఏదో ఒక సేవా కార్యక్రమం పెట్టినప్పుడు లేకపోతే ఒక వార్షికోత్సవం పెట్టినప్పుడు కాకుండా అంతర్గత సంస్థాగత విషయాలు మాట్లాడుకోవడానికి ప్రత్యేకించి ఇటువంటి ఆ రోజు వెల్ఫేర్ యాక్టివిటీ అటువంటివి పెట్టుకోకుండా ఈ అంశాలే మాట్లాడుకోవడానికి వస్తే మనసు మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, మన అసోసియేషన్ ఈరోజు నిజంగా 1957 సంవత్సరంలో మాలికొండ చలపతిరావు గారు ఏర్పాటు చేశారు. ఈ ఏపీడబ్ల్యూజే సంస్థ అసోసియేషన్, మన జర్నలిస్టుల సంఘం. ఈరోజు దానికి అనుబంధంగా తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏర్పాటై ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఏపీడబ్ల్యూజే, దేశ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో మిగిలినటువంటి ప్రెస్ క్లబ్లు ఎలా అయితే ఉన్నాయో మన తాడేపల్లిగూడెం అనుబంధంగా ఎప్పటి నుంచో ఏర్పాటై ఈరోజు రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రాల్లోనే మనకు ఒక ప్రత్యేకత అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా మిగిలిన వ్యక్తులంతా కూడా ఈ ప్రెస్ క్లబ్ స్థాయిని దేశ స్థాయి వరకు తీసుకెళ్ళగలిగిన పరిస్థితి మనం తెచ్చుకున్నామంటే అది మన ప్రెస్ క్లబ్కి గర్వకారణం అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఏపీడబ్ల్యూజే సంబంధించి పోరాటాలు ఎన్నో చేశారు మన పెద్దలు, గతంలో చేయడం జరిగింది. ఆ పోరాటాల ఫలితాలే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు సంపాదించారంటే దాని వెనకాల ఏముందనేది ఎదటి వ్యక్తుల గురించి విమర్శలు చేసే వ్యక్తులు పూర్తిగా విమర్శించండి. ఎవడన్నా సమాజాన్ని అడ్డంగా దోసేస్తున్నాడు అనుకోండి, ఆడు అడ్డంగా దోసేస్తున్నాడు పలానా వాడు రాయండి, దానికి ఆధారాలు చూపించండి. తర్వాత ఏంటంటే మన సంఘటితంగా ఉంటే పవర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఉదాహరణ చెప్తా. సాక్షి కృష్ణారావు మీద కొవ్వూరు డిఎస్పీ జానకి షర్మిల గారు ఒక కేసు పెట్టింది, ఎక్కువ క్రైమ్ వార్తలు రాస్తున్నాడని కేసు పెట్టి, ఏమంటే కృష్ణారావు గారు మిమ్మల్ని సార్ మాట్లాడి కొన్నందు రమ్మని చెప్పి కొవ్వూరు డిఎస్పీ ఆఫీస్కి కూర్చోబెట్టి, ఏమనుకుంటున్నావు పోలీసులు వార్తలు రాస్తావు నువ్వు, పోలీసుల సంగతి ఏంటని చెప్పేసి అతనితో బలవంతంగా లేఖ రాయించుకుంది జానకి షర్మిల గారు. క్షమాపణ పత్రం రాయించుకుంది. అతను వచ్చి ప్రెస్ క్లబ్ చెప్పాడు, ఏమండి ఇలాగా డిఎస్పీ గారు ఇలా క్షమాపణ పత్రం రాయించుకుందండి, ఇలాగా నాకు భయం వేస్తుందండి. ఇదే మీటింగ్ హాల్లో మీటింగ్ పెట్టి అక్కడి నుంచి జానకి షర్మిల గారి ఆఫీస్ నుంచి మనిషినిచ్చి క్షమాపణ పత్రాన్ని వెనక పంపించి తెప్పించిన ఘనత ఈ ప్రెస్ క్లబ్ ఉంది. మనం ఎప్పుడో రోజు యూనియన్ కార్యక్రమాలు చేయం, రోజు ప్రెస్ క్లబ్ మీటింగ్లు పెట్టదు. ఇటువంటి పెట్టినప్పుడైనా సరే అందరూ రావాలి. యూనియన్లో సభ్యుడిగా, ప్రాథమికంగా సభ్యుడిగా ఉన్నందుకు, యూనియన్ పుట్టినరోజు అయినందుకు అదొక మనం ఒక బాధ్యతగా తీసుకుని అందరూ వస్తే చాలా బాగుండేది ఈ రోజున. కానీ రాని మిత్రులు రకరకాల కారణాలు ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు కానీ, వాళ్ళకి వేరే పనులు ఉండొచ్చు, అది వేరే విషయం. అయినప్పటికీ అవకాశం ఉన్నంత వరకు మనం యూనియన్ కార్యకలాపాలు కానీ, ప్రెస్ క్లబ్ కార్యకలాపాలకు కానీ హాజరవ్వడానికి మనం తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. అనేక పనులు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఆ పనుల్లో ఇంపార్టెన్స్ని బట్టి ఫస్ట్ ప్రయారిటీ మనం దీనికి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన తాడేపల్లిగూడానికి ఏపీడబ్ల్యూజీ ఒక రకమైన విశిష్టమైన స్థానం ఉంది. మన అధ్యక్షులు వారు రంగా సురేష్ గారు చెప్పినట్లుగా మన యూనియన్కి మన సోమసుందర్ గారు కానీ, అలాగే మన స్వర్గీయ వానపల్లి సుబ్బారావు గారు, మన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు వానపల్లి సుబ్బారావు గారు, వ్యవస్థాపక అధ్యక్షులే ఆయన కానీ, అలాగే కొంతమంది మన ఇక్కడి నుంచి యూనియన్లో జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకులు సమరశాల పోరాటాల ద్వారా మన తాడేపల్లిగూడెం నాకు గుర్తింపు వచ్చింది. దానికి కూడా మన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్లో సభ్యులుగా ఉన్నందుకు, యూనియన్ సభ్యులుగా ఉన్నందుకు చాలా గర్వపడాలి. నిడమరులో భర్తను గుణపంతో భార్య హతమార్చింది. భార్యాభర్తల మధ్య విభేదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. నిడమరులో నివసిస్తున్న ఏనుగుపల్లి శ్రీను అతని భార్య గుణపంతో పొడవటంతో శ్రీను మరణించారు. పోలీసులు ఝాన్సీను అదుపులోకి తీసుకున్నారు. గణపవరం సిఐ సుభాష్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకొచ్చారు. మరి మా తెలంగాణలో వరదాలపాలెం గ్రామం ఏనుగుపల్లి శ్రీను మా తమ్ముడు, మా చిన్నమ్మ గారు అబ్బాయి అండి. అయితే ఇది వరకు మా తమ్ముడు కొంచెం గొడవలు పడుతున్నారు, ఫ్యామిలీ కోసం గొడవలు పడుతున్నారని చెప్పి మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉండేవాడండి. ఇంటికి రా, అత్తారింటికాడ ఉంటారు, ఇంటికి రా, ఎప్పటికైనా ముప్పారా అని చెప్పానండి. చెప్తే సర్లే అని చెప్పి వచ్చేస్తాను అయ్యే అని చెప్పానండి. అయితే నిన్న గొడవ జీవితంలోనూ ఆవిడ అక్రమ సంబంధం ఉందని చెప్పాడండి. చెప్తూలో గబుక్కుని రాత్రి గొడవ జరుగుతూ ఉంటుంటే అండి మా తమ్ముడిని బుర్ర గట్ట పగల కొట్టేసండి. ఆవిడ వేరే కుర్రాడితో తిరుగుతూ మొదలెట్టిన తర్వాత గొడవ గట్ట పెట్టుకోనండి మా తమ్ముడిని
అర్ధంతరం మొత్తం రాడ్తో కొట్టి గుణపంతో కొట్టండి సాగు కొట్టేశారండి. అయితే మనకి నిడమూరు ఎస్ఐ గారండి, కనపరం వేముల వెంకటేశ్వరరావు గారు, మనకి సిఏ గారండి, ఆ సిఏ గారి పేరు కూడా తెలియదండి, వాళ్ళందరూ వచ్చి మాకు సహాయం చేశారండి. మాకు కొంచెం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం, మా తమ్ముడికి న్యాయం జరగాలని. కూటమి నాయకులంతా కలిసికట్టుగా గ్రామాలలోని రోడ్లను అభివృద్ధి చేసుకోవాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని జగన్నాథపురం గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పంచాయతీలకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో గ్రామీణ ప్రాంతాలలో రోడ్లను నిర్మిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ, పాలూరు వెంకటేశ్వరరావు, గంధం సతీష్, అడప ప్రసాద్, పుల్లా బాబీ, గ్రామ సర్పంచ్ చంద్రిక, ఎస్ఎంసీ చైర్మన్ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్నాథపురం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరిక మీద ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ రోడ్లన్నీ చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇక్కడి నుంచి మారంపల్లి ఇక్కడి నుంచి దాదాపుగా అరగంట సమయం పడుతూ ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ ఊళ్ళో కూడా ఇలాంటి రోడ్లే ఉన్నాయి కాబట్టి ముందు ఇక్కడ దాదాపు 40 లక్షల రూపాయలతో ఈ సిమెంట్ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసే దిశగా మనందరం కలిసికట్టుగా ఇదంతా అందరూ కలిసి ఒక రోడ్డుని అనుకోవాలి. వాళ్ళు ఈ రోడ్డు వెళ్ళాలని అనుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి మరి మనం అందరూ కూడా కూటమి అభ్యర్థులు, ఏ పార్టీకి సంబంధం లేదు, ఈ కూటమికి ఆలోచించి అందరూ కూర్చొని ఒక చోట మనం పలానా రోడ్డు వేసుకుంటే బాగుంటుంది, పలానా ట్రైన్ కట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో పనిచేయాలి. ఇప్పుడు గ్రామాలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామాల్లోకి వచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు కూడా వాడుకునే పరిస్థితి మనం చూసాం. మరి అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన జరగాలని చెప్పి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పడం, ఏ నిధులు ఆ నిధులు ఖర్చు పెట్టాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే 15వ ఆర్థిక సంఘం నిధులు ఏ ప్రాంతానికైతే ఇవ్వాలో దానికి ఇవ్వాలి. మౌలిక సదుపాయాలు కల్పించడానికి వచ్చిన డబ్బులు కూడా మీరు బటన్ నొక్కుతా వాడి రాష్ట్రం బటన్ నొక్కి నా సర్వనాశనం చేసినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మరి వాళ్ళు తప్పు చేసి ఎదురోళ్ళు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, మనందరూ కలిసి మరి మన ప్రాంతాలని మనం ఏదైతే ప్రజలు నమ్మి మన ఓట్లు వేశారో మరింత బాధ్యతను పెంచారో మరి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఫస్ట్ విడతగా 5,60,00,000 రూపాయలని మరి ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొచ్చాం. మన రానున్న రోజుల్లో కూడా ఇంకో 10 కోట్ల రూపాయలని అడగడం జరిగింది. మన కాంపౌండ్ని బట్టి మనకి నిధులు వస్తాయి కాబట్టి ఎన్ఆర్జీఎస్ వర్క్లు అన్ని చోట్ల కూడా పనిచేయించి ఆ డబ్బుల్లో మన కాంపౌండ్ నిధులు తెచ్చుకుని ఎక్కువ మరింత వర్కులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు వాడాలని పనికి ఉపాధి పథకాన్ని అన్ని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయండి, ఎక్కువ టార్గెట్ పెట్టండి, వాళ్ళతో పని చేయించండి, అది కూడా ఉపయోగపడేలా చేయండి. అంతేగాని ఆ డబ్బులు పెట్టి సర్పంచ్ గారి జేబులోకి వెళ్ళేలా చేశారు కేంద్ర ప్రభుత్వాల్లో. ఎన్ఆర్జీఎస్లో పనిచేయడం, పంచాయతీలో బిల్లు పెట్టుకున్న సర్పంచులు కూడా ఇవాళ ఎంక్వైరీ అయిన వాళ్ళందరి మీద కూడా మరి ఖచ్చితంగా ఇది మనం నిబద్ధతగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా మనం కలిసికట్టుగా మన కూటమి తరఫున ఈ కూటమి ప్రభుత్వం ఇలా పనిచేద్దని చూసే విధంగా మరి మన కాన్స్టిట్యూషన్ ముందు కోసం నిలబెట్టడానికి మనందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మొట్టమొదటిసారి ఈ రోడ్డును ప్రారంభించాం. మరి అదేవిధంగా ఈ రోడ్డును కూడా 10 రోజుల్లో మరి జగన్నాథపురానికి దీనికి కూడా మనం నవాపల్లి రోడ్డు కూడా 61 లక్షలని వేరే రోడ్డు గ్రాంట్ని ఇక్కడ పెట్టాను. ఎందుకంటే మనం 14 కోట్లు అడిగాం. ఆ 14 కోట్లు వస్తే పెద్ద రోడ్డు వచ్చును, కానీ కొన్ని కారణాల వల్ల అది డిలే అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ముందు ప్రజల ఇబ్బందుల్ని తొలగించడానికి ఒక 61 లక్షలను వేరే చోట తీసుకొచ్చి అది మీ గ్రామాల్లో పెట్టాను. మరి ఖచ్చితంగా ఇదంతా కూడా మనం అభివృద్ధి చేద్దాం, అందరూ కలిసి పనిచేద్దాం.